ఏంటంటే అందరికీ ఉంటుంది. హౌ టు ఐ వాంట్ టు హోస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఐ వాంట్ టు హోస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఐ వాంట్ టు హోస్ట్ ద పవర్ ఆఫ్ గాడ్ అని. ఎండ్ టైమ్ పవర్, ఎండ్ టైమ్ గ్లోరీ. అలాగే ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఏంటంటే మొదటి సంఘ మహిమ కంటే కడపటి సంఘ మహిమ ఎక్కువ అని ఉంటుంది. అంటే ఎంత ఎక్కువ అంటే ఎవరు ఊహించలేనంత ఎక్కువ. మొదటి సంఘం మహిమ అంటే కడపటి సంఘ మహిమ ఇంకెక్కువ ఉంటుంది. అంటే మొదటి సంఘములో ఒక్క దినములో 3,000 మంది రక్షింపబడ్డారు. అంటే కడపటి సంఘం మహిమ ఒక్క దినములో 20,000 నుంచి 30,000 మంది రక్షింపబడాలి. హల్లెలూయా. దట్ ఈస్ ద గ్రేటర్ గ్లోరీ. అది గ్రేటర్ గ్లోరీ అంటే. సో ఈరోజు నేను చెప్పబోయేది అంటే హౌ టు హోస్ట్ ద గ్లోరీ అండ్ ద పవర్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ ఎండ్ టైమ్స్. ఎలా, హౌ టు హోస్ట్ ద గ్లోరీ, పవర్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఎండ్ టైమ్. ఈ యొక్క అంత్య దినములలో ఆయన మహిమను, ఆయన సన్నిధిని, ఆయన శక్తిని ఎలా మనం ఈ లోకానికి, సంఘానికి మనం కనపరచగలము. ఈ లోకానికి కనపరచాలి, సంఘానికి కనపరచాలి, ఇంకోటి తప్పిపోయిన వాళ్ళకి కూడా కనపరచాలి. అంటే తప్పిపోయిన కుమారులు ఉంటారు కదా, వాళ్ళలో బ్యాచ్. సంఘము, ఆయన వధువు ఒక బ్యాచ్, లోకము ఒక బ్యాచ్. ఈ ముగ్గురికి ఎవరైతే మనము క్రీస్తులో ఉన్న వాళ్ళము, దేవుని మహిమ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి మనం కనపరచాలి. అది ప్రతి ఒక్కరికి ఉండే ఆశ. అవునా? ఎవరెవరికి ఉంటుంది? అందరికీ ఆశ ఉంటుంది కదా. సో అది ఎలా అంటే మనం ఎందుకంటే మన ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే సేవకులే ఆయన సన్నిధిని చూపించగలుగుతారు, సేవ చేసే వాళ్ళే ఆయన యొక్క ఆ మహిమను చూపేయగలుగుతారు, సేవ చేసే వాళ్ళే ఆయన యొక్క శక్తిని చూపేయగలుగుతారు. నో 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 నో. దేవుడు ఆయన శక్తికి, ఆయన మహిమకు, ఆయన సన్నిధికి ఏ ఒక వాళ్ళకి కూడా స్థిరపరచలేదు. అది అందరికీ. నువ్వు జాబ్ చేస్తున్నావా, నువ్వు అక్కడ దేవుని మహిమను, దేవుని సన్నిధిని, దేవుని యొక్క శక్తిని నువ్వు కనపరచొచ్చు. నువ్వు బిజినెస్ చేస్తున్నావా, నీ బిజినెస్లో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మహిమను నువ్వు కనపరచొచ్చు. హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మహిమను నువ్వు కనపరచొచ్చు. ఎక్కడన్నా ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నా, you can show the glory of God, the presence of God and the power of God. సో అందుకు మనము ఎలా, ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రార్థన చేయించుకుంటుంటారు, ప్రతి ఒక్కరు ప్రాఫిట్స్ దగ్గర పోయినప్పుడు, వాళ్ళ దగ్గర పోయినప్పుడు అడుగుతుంటారు, ప్రార్థన చేయండి, మేము వాడబడాలి, ప్రార్థన చేయండి, దేవుడు నన్ను వాడుకోవాలని. సో మనము ఈరోజు చూద్దాము ఎలా ఈ అంత్య దినములలో ఈ కడపటి సంఘం మహిమ మనం. అంటే సంఘం అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘం అంటే ఎవరు? సంఘం అంటే మనము కట్టే చర్చసా, లేకపోతే మనం ఎక్కడ కూడుకుంటాము, హాల్స్, బ్యాంక్వెట్స్ హాల్స్ అవ్వా? కాదు. సంఘం అంటే నువ్వు, నేను. హల్లెలూయా. మీరు ఆన్లైన్లో చూస్తున్నారా, మీరు సంఘము. ఇక్కడ కూర్చున్న వాళ్ళు సంఘము, నేను సంఘము. హల్లెలూయా. అంటే క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరు ఎవరు? సంఘము. హల్లెలూయా. సంఘము వాళ్ళు. అంటే సంఘం అనగానే మన దృష్టి అంతా చర్చ్ మీదకి వెళ్తుంది. లేదు, సంఘం అనగానే ఫస్ట్ నీ మీదకి రావాలి నీ దృష్టి. నువ్వే సంఘము, నీకు శిరస్సు ఆయన. ఆర్ యు గెటింగ్ మీ? సంఘం అనగానే చర్చ్ కాదు, నువ్వు సంఘము, నీకు శిరస్సు ఆయన. హల్లెలూయా. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సో ఆ కడబడి సంఘం యొక్క మహిమను చూపెట్టాలి అంటే నువ్వే చూపెట్టాలి అది. హల్లెలూయా. నువ్వే చూపెట్టాలి ఆ మహిమ, నువ్వే చూపెట్టాలి ఆ దేవుని ఒక ప్రెజెన్స్, ఆ సన్నిధి నువ్వే చూపెట్టాలి. దేవుని ఒక రా పవర్, ఆ ఎక్సోషియా, ఆ డునామిస్ నువ్వే చూపెట్టాలి. హల్లెలూయా. యూ నీడ్ టు షో దట్ టు దిస్ వరల్డ్. యూ నీడ్ టు షో దట్ టు అన్బిలీవర్స్. యూ నీడ్ టు షో దట్ టు దట్ ప్రాడిగల్ సన్స్. మనమే చూపెట్టాలి. అది ఎలా అంటే దేవుని యొక్క, ఇప్పుడు ఒక మాట మనం చెప్దాం, ఒక మాట చెప్తాను నీకు. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. యేసయ్య. సో ఇప్పుడు యేసయ్యకి బైబిల్ మాథ్యూలో ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే పరలోకంలో, భూమి మీద, భూమి కింద నాకు సర్వాధికారము ఇవ్వబడ్డది అంటాడు. అంటే గాడ్ హెస్ గివెన్ మీ అథారిటీ ఇన్ హెవెన్, ఆన్ ఎర్త్ అండ్ అండర్ హెవెన్ అని ఉంటుంది మాథ్యూలో. సో అంటే ఏంటి? దేవుడికి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయి, వింటున్నారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయి
తిరిగి లేచిన తర్వాత మొదటి కుమారుడిగా తిరిగి లేశారు. ఆయన వెనకాల మనం అందరము 2, 3, 4, 5 కుమారులుగా ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనం కూడా ఇప్పుడు తిరిగి లేసాము. సో మనందరము సంఘము కాబట్టి మనకు ఆయన శిరస్సు. సో ఇప్పుడు ఆయనకి తండ్రి ఏమిచ్చాడు? సర్వాధికారం ఇచ్చాడు. పరలోకములో, భూమి మీద, భూమి కింద. అంటే పాతాళము ఒక తాళం చేలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? సాతాను దగ్గర లేవు, యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయి. సో ఈ మూడిటి మీద యేసుక్రీస్తుకి సర్వాధికారం ఇచ్చాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరికి శిరస్సు? మనకు శిరస్సు. అంటే దేవుడికి ఏ అధికారం అయితే ఇవ్వబడ్డదో యేసుక్రీస్తు మనకు శిరస్సు కాబట్టి, యేసుక్రీస్తు మనము కలిస్తే ఒక శరీరము కాబట్టి మనకి కూడా ఆ అధికారము ఉంటుంది. హల్లెలూయా. మనకి కూడా అధికారం ఉంటుంది. అధికారాన్ని మనం వాడాలి, అధికారాన్ని మనం చూపెట్టాలి అంటే కొన్ని ప్రిన్సిపల్స్ గాడ్ చెప్పాడనమాట. వితౌట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ షో ద గ్లోరీ, ద ప్రెజెన్స్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. ఈవెన్ దో యు ఆర్ ఎ బార్న్ క్రిస్టియన్, ఈవెన్ దో యు ఆర్ ఎ క్రిస్టియన్ ఫ్రమ్ యువర్ జనరేషన్స్, మీరు తరతరాల నుంచి క్రైస్తవులైనా, మీరు పుట్టినప్పటి నుంచి క్రైస్తవులైనా, దేవుడు పెట్టిన ఆ నియమాలు పాటిస్తేనే కొన్ని దేవుడు మన జీవితం నుంచి బయటికి తీస్తాడు. ఇప్పుడు చూడండి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను అనే మాట అందరికీ తెలుసు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుడిని ఇచ్చి, ఆయన అద్వితీయ కుమారుడు ద్వారా మనకేమిచ్చాడు? రక్షణ. ఆ రక్షణ అందరికీ, స్వస్థత అందరికీ, సమృద్ధి అందరికీ. ఈ భూలోకంలో డబ్బు పెట్టాడు, బంగారం పెట్టాడు, అన్ని పెట్టాడు కాబట్టి ఎవరు సంపాదించుకుంటే వాళ్ళకి. కానీ ఈ మహిమ, సన్నిధి, శక్తి కొన్ని డబ్బు కంటే డబ్బు కొనలేని వస్తువులు కొన్ని ఉంటాయి. అవేంటి తెలుసా? నువ్వు ఆ ప్రిన్సిపల్స్ పాటిస్తేనే నువ్వు దేవుడు నీ ద్వారా బయటకు తీస్తాడు. సో సంఘానిగా ఇప్పుడు ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు కాబట్టి ఆ అధికారము మన ద్వారా దేవుడు తీయాలనుకుంటున్నాడు కాబట్టి ఈ అంత్యకాల సంఘము మహిమ గొప్పగా దేవుడు ఈ లోకానికి చూపించాలనుకుంటున్నాడు కాబట్టి ఎవరెవరైతే లైవ్లో చూస్తున్నారో, ఎవరెవరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారో మనమందరము దాన్ని నిశ్చయముగా చూపించబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సో దాన్ని చూపించాలంటే మనం ఏమి చేయాలి? ఎందుకంటే we need to prepare to show the glory, we need to prepare to show the presence, raw presence of God and the power of God, and we need to prepare to meet the Lord. యేసుక్రీస్తుని మనము చూడడానికి మనం ప్రిపేర్ కావాలి. సో దీనికి మనము ఆ యొక్క ఎండ్ టైం గ్లోరీ, ఆ ఎండ్ టైం అది ఎలా చూపించాలి, వాటి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి మనం చూద్దాం. వాటి యొక్క అవేంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీబ్రూస్ చాప్టర్ 11 verse 5 and 6. హీబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడినప్పుడు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. చూడండి, ఇంగ్లీష్లో అక్కడ దేవుడికి ఇష్టుడై ఉండుట అనే మాట అండర్లైన్ చేసుకోండి. ఇంగ్లీష్లో హీ ప్లీజ్డ్ గాడ్ అని ఉంటుంది, దాన్ని అండర్లైన్ చేసుకోండి. అంటే హానోకు నీ దేవుడు మరణము చూడకుండా తీసుకుపోయాడు అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? ఏదో ఆయన మీద సపరేట్ ప్రేమ ఉంది అని కాదు, ఏదో దేవుడు పార్షాలిటీ చూపించడానికి కాదు. దేవుడు ఎందుకు హానోకుకి అంత డిఫరెంట్ గ్లోరీ, అంత హైయెస్ట్ గ్లోరీ వితౌట్ సీయింగ్ డెత్, అంటే జీసస్ క్రైస్ట్ ఎలా కొనిపోయాడో అలా వెళ్ళిపోయాడు మరణము చూడకుండా. ఎందుకు అంటే హీ ప్లీజ్డ్ గాడ్. అక్కడ ఏముంది తెలుగులో? దేవునికి ఇష్టుడై ఉండెను అనే సాక్ష్యము పొందెను, కాగా దేవుడు అతనిని కొనిపోసా. అంటే దేవుడికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వాళ్ళకే దేవుడు కొన్ని స్పెషల్ చేస్తాడన్నమాట. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఏదన్నా మనము చేసామనుకో, ఏదైనా వంట కానీ, ఏదైనా వంటకం కానీ, ఏదైనా ఫంక్షన్ కానీ అందరికీ ఒకటేలాగా చేస్తాం. కానీ ఏదైనా స్పెషల్ మనకి ఇష్టమైనది చేసుకోవాలంటే అది మనకి ఎవరికైతే ఇష్టమో వాళ్ళకే చేసుకుంటాం మనం అడిగి. అలానే దేవుడు ఎవరైతే దేవుడికి ఇష్టడై ఉంటారో వాళ్ళ లోపల నుంచి ఇటువంటి మహిమ తీస్తారు. ప్రతి ఒక్కరు అడుగుతారు, ఐ వాంట్ ద మ్యాంటిల్ ఆఫ్ ద ఈనక్, ఐ వాంట్ మ్యాంటిల్ ఆఫ్ ఈనక్ అని.
ఈనోక్ మ్యాంటిల్ని నువ్వు క్యారీ చేయాలంటే యూ నీడ్ టు ప్లీజ్ గాడ్. హల్లెలూయా. ఎండ్ టైమ్ గ్లోరీ నువ్వు ఈ భూలోకం మీద చూపెట్టాలంటే యూ నీడ్ టు ప్లీజ్ గాడ్. ఎండ్ టైమ్ ప్రెజెన్స్ నువ్వు ఈ భూలోకం మీద చూపెట్టాలంటే యూ నీడ్ టు ప్లీజ్ గాడ్. నువ్వు దేవునికి ఇష్టడై ఉండాలి. దేవునికి ఇష్టముగా జీవించడము, మన జీవితము దేవునికి ఇష్టముగా ఉండాలి. మనం అంటే హానోకు 365 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. అకార్డింగ్ టు జెనసిస్ 365 ఇయర్స్. సో ఆయన 365 ఇయర్స్ ఆయన దేవునికి ఇష్టంగా బతికిండు. హల్లెలూయా. ఇప్పుడు మనం 365 ఇయర్స్ బతుకుతలే, మనం తిప్పి కొడితే 60, 70, 80 అంతేనా? కానీ ఆయన 365 సంవత్సరాలు దేవునికి ఇష్టముగా బతికిండంట. దేవుడు అతన్ని ఏం చేశాడు? కొనిపోయిండంట. ఆయన ఎవరికి కనబడలేదంట. హానోకు తర్వాత అటువంటి అద్భుతము, అటువంటి గ్లోరీ ఎవరు చూడలే. హానోకుకి ముందు అటువంటి గ్లోరీ ఎవరు చూడలే. హానోకు ఒక్కడే అటువంటి గ్లోరీ చూశాడు. ఎందుకు తెలుసా? హీ ప్లీజ్డ్ గాడ్. ఆయన దేవుడికి ఇష్టడై ఉన్నాడు. ఆయన దేవునికి ఇష్టముగా బతికాడు. అందుకే కింద వర్స్ చదవండి ఒకసారి. 6వ అధ్యాయం చూడండి, 6th verse. 6వ అధ్యాయం చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు, తను వెదుకువారు ఫలము దయచేవాడనియు నమ్మవలెనని కదా. అంటే చూడండి, అక్కడ హానోకు విషయంలో కూడా విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడలేదు అనే మాట పౌలు రాశాడు అక్కడ. సో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడలేదు. విశ్వాసమును బట్టి మనము దేవునికి ఇష్టలై ఉంటాము. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలై ఉండలేము. సో ఫెయిత్ అనేది కామన్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. సో ఈ ఫెయిత్తో హానోకు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు అదే అధ్యాయంలో కిందేముంది చూడండి, మీకు ఒక మిస్టరీ చూపిస్తా. కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదనే మాట ఉందా? అదే వర్స్లో చూడండి, 5th verseలోనే అక్కడ పైన ఏముంది? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడలేనది ఉంది ఫస్ట్ లైన్లో. లాస్ట్ లైన్లో ఏముంది? కాగా దేవుడు అతనిని కొనిపోయెను. అంటే హానోకు మరణము చూడకపోనికి కారణం ఎవరు చెప్పాలి? దేవుడు అతను తీసుకుపోయాడు. ఎందుకు? ఈ లోపల విశ్వాసం ఉంది. ఈ విశ్వాసంతో ఈయన ఏం చేశాడు? దేవునికి ఎలా ఇష్టంగా బతకాలో బతికాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనకు విశ్వాసం ఉంది బ్రదర్, నాకు అద్భుతం చేయాలా. నువ్వు విశ్వాసంతో నువ్వు ఒక అద్భుతం అడుగుతున్నావా? మంచిది. విశ్వాసంతో నువ్వు నాకు ఇల్లు కావాలా, విశ్వాసంతో నాకు ఒక భార్య కావాలా, విశ్వాసంతో నాకు ఒక భర్త కావాలా, విశ్వాసంతో నాకు ఈ నేషన్ ఇండియా కావాలా, ఈ హైదరాబాద్ కావాలా, మంచిది. ఇవన్నీ గొప్పయే దేవుని దృష్టిలో. విశ్వాసంతో నాకు 30 ఎకరాలు కావాలి, విశ్వాసంతో నేను 10,000 మందికి బాప్టిజం ఇవ్వాలా, ఎస్ గుడ్. వీటన్నిటికంటే ఫోర్మోస్ట్ థింగ్ దేవుడు దేనికి వాల్యూ ఇస్తాడు తెలుసా? విశ్వాసమును బట్టి నువ్వు ఆయనకి ఇష్టడై ఉంటున్నావా? గాడ్ లైక్స్ దాట్. అది దేవుడు ఇష్టపడతాడు. నువ్వు విశ్వాసంతో బట్టి ఏదన్నా అడుగు, ఆయనకు చాలా ఇష్టం. అబ్బా నా కుమారుడు విశ్వాసముతోని ఆయన ఊహకు అందని కార్యాలు అడుగుతున్నాడు నన్ను అని దేవుడు ఇష్టపడతాడు. కానీ విశ్వాసమును బట్టి ఈ యొక్క మరణకర లోకములో, ఈ యొక్క పాప భ్రష్టత్వము కామ క్రోధము నిండిన లోకంలో నువ్వు ఆయనకి ఇష్టడుగా బతుకుతున్నావా? గాడ్ లైక్స్ దట్ అండ్ గాడ్ రైట్స్ దట్. హల్లెలూయా. దానికి ఇచ్చే రివార్డ్ ఏం తెలుసా? దేవుడు నిన్ను మరణము చూడకుండా తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అది దేవుడు చేసేది. నువ్వు ఎన్ని ఇల్లులు అడుగు ఆయన ఇస్తాడు. కానీ 100 ఇల్లులు నీ పేరు మీద ఉన్న ఒక రోజు ఆ ఇంటి పక్కన నీకు 6 ఫీట్ల గొయ్యి ఉంటుంది. నీకు 100 ఎకరాలు పొలం అడుగు ఇస్తాడు. 100 ఎకరాల ఆసామి, ఆ 100 ఎకరాల ఆసామి 6 అడుగుల గొయ్య ఉంటుంది ఆయనకి ఎంట్రన్స్లోనే. ఈయన ఎకరాలు ఇవన్నీ. కానీ ఎప్పుడైతే నువ్వు అదే విశ్వాసంతో అడిగిన అద్భుతాలు అడిగినావు, చేసిండు దేవుడు. అదే విశ్వాసంతో రోగం పోవాలని అడిగిండు, తీసేసిండు దేవుడు. అదే విశ్వాసంతో దయ్యాలేల గోటలు అడిగిండు, చేసిండు దేవుడు. నువ్వు పలికితే దయ్యాలు పోయినాయి. అదే విశ్వాసంతో వాక్యం చెప్పాలని అడిగినావు, దేవుడు ఇచ్చిండు వరము. కానీ అదే విశ్వాసముతో ఈరోజు సంఘములో ఆయనకి ఎలా ఇష్టంగా బ్రతకాలో అనేది బ్రతుకుతలేరు ఎవ్వరు. ఆ పాయింటే పోయింది. ఆ పాయింట్ పోయింది. సాతాను ఆ పాయింట్ తీసేసిండు. సాతానికి తెలుసు ఇవన్నీ నువ్వు అడుక్కో, దేవుడు ఇస్తాడు, అడుగు ఇవన్నీ. ఫస్ట్ పాయింట్ ఏంటి? అదే తీసేసిండు సాతాను.
ఎందుకు తెలుసా? ఇవన్నీ అడిగి నువ్వు ఇచ్చిన మరణము లాస్ట్కి నిన్ను జయించది. మరణము నిన్ను జయించేస్తుంది. సో నువ్వు విశ్వాసంతో ఎన్ని సంపాదించుకుంటే ఏం లాభము, ఎన్ని దేశాలు తిరిగితే ఏం లాభము, విశ్వాసంతో నువ్వు ఎన్ని చేస్తే ఏం లాభము, అంత్యకాల మహిమ నీ ద్వారా నువ్వు చూపించకపోతే. ఇది కూడా మహిమనే. ఎవరు కూడా ఉత్తగానే ఆశీర్వదింపబడలేరు లోకంలో, దేవుడు ఆశీర్వదించి తప్పించి. కానీ వీటన్నిటికంటే గొప్ప మహిమ ఏంటి తెలుసా? దేవుడు నిన్ను మరణము చూడకుండా తీసుకుపోయేది. బైబిల్ మొదలైన కాడ నుంచి ఇప్పటికి మనకు 5,000 సంవత్సరాలు. ఈ 5,000 సంవత్సరాలకి 5,000 సంవత్సరాల మనుషుల దృష్టిలో ఒక మనిషి టాప్ పొజిషన్లో ఉంటారు. ఎవరు? హానోకు. ఎస్ ఆర్ నో? హానోకు తర్వాత ఉండేది ఎవరు? అబ్రహాము. ఎందుకు హానోకు టాప్ పొజిషన్లో ఉంటాడు? మరణము చూడకుండా వెళ్ళిపోయాడు. ఈవెన్ అబ్రహాం కూడా చనిపోయాడు. ఫ్రెండ్ ఆఫ్ గాడ్ డైడ్. అబ్రహాంకి ఏం టైటిల్ ఉంది? ఫ్రెండ్ ఆఫ్ గాడ్ డైడ్. దావీద్కి ఏం టైటిల్ ఉంది? దిల్ కా ధడ్కన్, హృదయానుసారుడు, చచ్చిపోయిండు. నోవా కొత్త ఆ యొక్క భ్రష్టత్వమైన లోకం నుంచి కొత్త ఆ తరాన్ని స్టార్ట్ చేసిన నోవా చనిపోయిండు. కానీ హానోకు ఇవేవి లేవు, ఏమేమి టైటిల్స్ లేవు. ఒకటి టైటిల్ ఉంది, డెత్ చూడకుండా వెళ్ళిపోయాడు. ద గ్రేటెస్ట్ గ్లోరీ ఎవర్ ఆన్ ద ఎర్త్ హానోక్ లివ్డ్ బికాజ్ హీ వాస్ ప్లీజింగ్ గాడ్ ఇన్ హిస్ ఎవ్రీ లివింగ్ లైఫ్. హల్లెలూయా. ఆయన బ్రతికే ప్రతిరోజు దేవునికి నచ్చినట్లు బతికిండు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎన్ని రోజులు బతుకుతున్నావు అని కాదు, నువ్వు దేవునికి నచ్చినట్లు ఉన్నావా, నీ సాక్ష్యాన్ని దేవుడు తరతరాలకి పెట్టేస్తాడు. హల్లెలూయా. నువ్వు లేకుండా ఆ తరము స్టార్ట్ కాదు, నువ్వు లేకుండా ఆ తరము ఎండ్ కాదు. అలా చేస్తాడు నిన్ను దేవుడు ఎప్పుడైతే నువ్వు ఆయనకి నచ్చినట్లు బ్రతుకుతే. హానోకు లేకుండా తరం స్టార్ట్ కాదు. ఇప్పుడు చూడండి, బైబిల్ చదివితే ఫస్ట్ వచ్చేది ఎవరు? బైబిల్ ఎండింగ్ చదివితే ఫస్ట్ వచ్చేది ఎవరు? బైబిల్ ఎండింగ్ బుక్ జూడా, ఆడుంటాడు హానోకు. బైబిల్ స్టార్టింగ్ బుక్ జెనసిస్, ఆడుంటాడు హానోకు. హల్లెలూయా. హానోకు గురించి రాసింది 2-3 లైన్లే బైబిల్లో, కానీ అది ఎటువంటి లైన్స్ తెలుసా? ద గ్రేటెస్ట్ వాల్యుబుల్. ఎందుకు తెలుసా? హీ ప్లీజ్డ్ గాడ్. సో నేను ఏం చెప్తున్నా అంటే, యూ నీడ్ టు ప్లీజ్ గాడ్. మనము దేవుణ్ణి ఇష్టపరచాలి, దేవుడు నన్ను చూసి ఇష్టపడాలి అనే జీవితము మనం జీవించాలి. హల్లెలూయా. ఈ భూలోకములో అది ఎలా అంటే, నువ్వు ప్రతిరోజు నువ్వు జీవించే జీవితాన్ని బట్టి ఉంటుంది. పరిశుద్ధంగా ఆ ఇష్టముగా జీవించే జీవితంలో పాయింట్స్ ఏంటి తెలుసా? ఫస్ట్ వన్, పరిశుద్ధత, హోలీనెస్. హోలీనెస్ అంటే హోలీ లివింగ్. నంబర్ 2, రైచియస్నెస్, నీతి. నంబర్ 2 ఏంటి? నీతి అంటే నీతిగా జీవించడము. నీ క్రియలు నీతిగా ఉండాలి, నీ ఆలోచనలు నీతిగా ఉండాలి, నీ చేష్టలు నీతిగా ఉండాలి. ఫస్ట్ ఇదేంటి? పరిశుద్ధత అంటే పరిశుద్ధంగా జీవించడము. నువ్వు ఏది చేసినా పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు ఏది చూసినా పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు ఏది చెప్పినా పరిశుద్ధంగా ఉండాలి, నీ మాట కూడా కల్తీ ఉండొద్దు. హల్లెలూయా. అలా నువ్వు జీవించనీకి నువ్వు ఉండాలి. సెకండ్, నీతి. మూడవది ఏంటి తెలుసా? దేవుని భయము, ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయము. హల్లెలూయా. దేవుని భయము ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండాలి. దేవుని భయము నేను చూపిస్తా. దేవుని భయము. నంబర్ 5, ప్రార్థనా జీవితము. నంబర్ 4, ప్రార్థనా జీవితము. ప్రేయర్ లైఫ్ ఎవ్రీడే కాన్స్టెంట్లీ ఉండాలి. అది బ్రేక్ పడొద్దు. సాతాను ఏం చేస్తాడో తెలుసా? నువ్వు వారం చేసిన ఒక ప్రార్థన, మళ్ళీ 2 వారాలు బ్రేక్ వేస్తాడు నీకు. ఆ బ్రేక్ వేసి మళ్ళీ స్టార్ట్ చేసి, బ్రేక్ వేసి మళ్ళీ స్టార్ట్ చేసి, బ్రేక్ వేసి మళ్ళీ స్టార్ట్ చేసి మనం చేసామనుకో, మన లైఫ్కి వెయిట్ ఉండదు. మనకు అద్భుతాలు అవుతాయి. మనము ఒక 50 to 20% దేవుళ్ళగా మారుతాం, కానీ 100% మారం. ఎందుకు తెలుసా? వాడు బ్రేక్ వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు సగం ఉడికిన కూరని తింటావా? సగం ఉడికిన చికెన్ తింటే ఏమవుతుంది? నీ కడుపు ఖరాబ్ అవుతుంది. అదే సగం ఉడికిన అన్నం తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది. హాఫ్ బాయిల్డ్ ఎవరు తిన్నారు కదా? హాఫ్ బాయిల్డ్ ఎగ్ తిన్నా వేడవుతుంది. అంటే హాఫ్ బాయిల్డ్ ఏది తిన్నా మన బాడీ యాక్సెప్ట్ చేయదు అది. అటువంటిది నువ్వు హాఫ్ బాయిల్డ్ ప్రేయర్ చేస్తే హౌ కెన్ ద స్పిరిచువల్ సోల్ విల్ యాక్సెప్ట్? ఆర్ యూ గెటింగ్ మీ? ప్రేయర్ లైఫ్ కాన్స్టెంట్గా ఉండాలి. హల్లెలూయా.
నంబర్ 5, వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ నీడ్ టు బి రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. You need to read the word of God. You need to hear the word of God, and you need to meditate the word of God. ఈ మెడిటేషన్ వర్డ్ ఆఫ్ గాడ్ మనం ప్రతిరోజు చేయాలి. హల్లెలూయా. యు నీడ్ టు మెడిటేట్, అంటే ధ్యానించాలి దేవుని వాక్యాన్ని. ఫస్ట్ నువ్వు దేవుని వాక్యంలో వేరుపాడు ఉండాలి, దేవుని వాక్యంలో స్థిరపడి ఉండాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. ధ్యానం చేయాలి నువ్వు దేవుని వాక్యాన్ని. నువ్వు ఏ పనన్నా చేసుకో, నువ్వు లోకంలో పొద్దున్న లేచి సాయంత్రం వరకు నువ్వు మార్నింగ్ చదివిన వాక్యము నువ్వు మళ్ళీ పనంతా చేసుకొని, దినమంతా పనంతా చేసుకొని, మళ్ళీ రాత్రి నువ్వు ఆ బెడ్ కాడికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ వాక్యము నీ మైండ్లో రన్ అవుతూనే ఉండాలి. కానీ మనకేముంటుంది, ఫస్ట్ 2 minutes ఆ వాక్యము, డేలో 2 minutes ఆ వాక్యం రన్ అవుతుంది, మళ్ళీ తర్వాత రన్ కాదు. అది అందరికి ఉండే సమస్యనే, అందరికి ఉండే సమస్యనే, ప్రతి మానవుడికి భూమి మీద ఉండే సమస్యనే అది. కానీ హానోకు ఇది ఒక్క రోజులో చేయలే. హానోకు ఎన్ని రోజులు బతికిండు? 365 years, అంటే 365 సంవత్సరాలు దేవుడు అతన్ని చూసిండు. ఫస్ట్ డేనే దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోలే మీదికి. దేవుడు అతన్ని చూసిండు 365 days, ఎవ్రీడే చూస్తున్నాడు, 24 hours చూస్తున్నాడు, 7 weeks a day చూస్తున్నాడు. చూసి 365 days అయిన తర్వాత అప్పుడు ఆయనకు ఆ రివార్డ్ ఇచ్చిండు. హల్లెలూయా. అందుకే గ్రేస్ అనేది ఇక్కడనే పనిచేస్తుంది. దేవుడు ఎందుకు తెలుసా కృపనిచ్చింది? నువ్వు ఎన్నిసార్లు పడ్డా కృపనిచ్చి మళ్ళీ దేవుడు లేపుతాడు. ఉండు అలా ఉండు, మళ్ళీ కృపనిచ్చి మళ్ళీ దేవుడు లేపుతాడు. మళ్ళీ కృపనిచ్చి ఎందుకు లేపుతాడు తెలుసా? అమ్మ నాకు కృపనిస్తుండు కదా అని మళ్ళీ నువ్వు దుంకనికి కాదు, మళ్ళీ పడిపోనికి కాదు. కృపనిచ్చి నేను ఎందుకు దేవుడు మీదికి నీ స్థాయికి ఎందుకు లేపుతుండంటే నువ్వు అలా ఉండనీకి. ఎందుకు తెలుసా? నువ్వు అలా ఉంటే నీకు కూడా ఇటువంటి గ్లోరీ, ఇటువంటి రివార్డ్, ఇటువంటి ప్రెజెన్స్, పవర్ ఇయ్యనీకి. హల్లెలూయా. హీ ఈజ్ నాట్ ఎ పార్షల్ గాడ్. హానోకుకి ఇచ్చా నేను అందరికీ ఇయ్యా అని కాదు. హీఈస్ నాట్ ఎ పార్షల్ గాడ్, హీఈస్ ద లవింగ్ గాడ్. ఎవరైతే ఆయనకి నచ్చినట్లు ఉంటారో ఆటోమేటిక్ హీ విల్ స్ట్రెచ్ హిస్ హ్యాండ్ అండ్ హీ విల్ గివ్ దట్ గ్లోరీ, ప్రెజెన్స్ అండ్ పవర్. హల్లెలూయా. ఎందుకు? వై హీ ఇంట్రడ్యూస్డ్ గ్రేస్ త్రూ హిస్ సన్. ఎందుకు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు కృపను ఇంట్రడ్యూస్ చేసిందంటే ఈ పడిపోయిన మానవులందరినీ లేపిండు ఆయన కృపలో. ఎందుకు లేపిండు తెలుసా? టైం లేక కాదు. ఎందుకు లేపాడు అంటే మళ్ళీ మీరు అలా నిలకడగా ఉండండి. కృపని చేంజ్ చేశాడు ఆయన. కృప ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరిని. అందుకే రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏంటి? మీరు పాపులుగా ఉన్నప్పుడే, మీరు దేవునికి విరోధులుగా ఉన్నప్పుడే ఆయన మిమ్మల్ని ప్రేమించి వచ్చి చనిపోయాడంట. అంటే మనం పాపులుగా ఉన్నాం, నంబర్ 1. నంబర్ 2, మనం దేవునికి ఎలా ఉన్నాము? విరోధులుగా. దేవునికి ఎలా ఉన్నాము? ఎనిమీస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అలా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించినట్టు. ఎందుకు? ఆయన చూసిండు వీళ్ళు లేచి నాలా నేను ఎలా అయితే అనుకుంటున్నానో అలా జీవించడానికి వీళ్ళకి శక్తి లేదు, కాబట్టి నేను నా కృపను, నా అమేజింగ్ గ్రేస్ నేను వీళ్ళకి చూపెట్టాలి. ఎలా? దేవుని కుమారుడు ద్వారా చూపించాడు. అందుకే కాగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించండు. నువ్వు పాపంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రేమించండు. సహోదరి సహోదరుడా, లేడీస్ అండ్ జెంట్స్, నువ్వు పాపంలో ఉన్నప్పుడు ఆయన ప్రేమించండు. అదే నువ్వు దేవునికి నచ్చినట్లు బ్రతుకుతా ఆయన నేను ఎంత ప్రేమిస్తాడు. పాపంలో ఉన్నప్పుడే తన సొంత కుమారుణ్ణి నీకు ఇచ్చేసిన దేవుడు, నువ్వు దేవునికి నచ్చినట్లు బ్రతికితే ఇయ్యడా పరలోకము దూతలు ఇయ్యడా, చెరుబిం సెరాఫిం ఇయ్యడా నీ గురించి, ఆయన దిగిరాడా నీ గురించి? చెప్పండి. నువ్వు పాపంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తుని పంపించిన దేవుడు, నువ్వు దేవునికి నచ్చినట్లు బ్రతికితే ఫాదర్ దిగిరాడా? యెహోవా దిగొస్తాడు. హల్లెలూయా. దట్స్ వాట్ విల్ హ్యాపెన్ వెన్ యూ ప్లీజ్ గాడ్. ఆయననే దిగొస్తాడు, నిన్ననే తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన. నువ్వు వచ్చే నాతోని, ఎందుకంటే సేమ్ నాలాగా ఉన్నావు నువ్వు. ఇప్పుడు హానోకు ఎవరిలాగా మారిండు? జీసస్లే. అరే నువ్వు సేమ్ నాలాగా బతికినావు, ఆడు ఉండాలి కాదు, నువ్వు ఈడు ఉండాలా. హల్లెలూయా. ఇప్పుడు మనం అంటంగా మన ఫ్యామిలీస్లో తాత, అమ్మమ్మ, డాడీని చూడండి. మన్మడ్లు వాళ్ళలో ఉంటే సేమ్ నాలా ఉన్నాడు, సేమ్ నాలా డ్రెస్ చేసిండు, తేని నా పక్క కూర్చోబెట్టండి అంటారు. అలానే నువ్వు దేవునికి నచ్చినట్లు బ్రతికావా, నేను ఆయన దగ్గరికి తీసేసుకుంటాడు. త్రూ డెత్ కాదు, అసెన్షన్. హల్లెలూయా. అంటే నువ్వు పాపంగా ఉన్నప్పుడే నీ గురించి ప్రేమించి తన కుమారుడిని ఇచ్చిన దేవుడు, నువ్వు ఆయన గురించి నేను బ్రతకాలి అని అనుకున్నప్పుడు ఆయన ఇంకెంత నిన్ను ప్రేమిస్తాడు, ఆయన ఇంకెంత నీ జీవితం ద్వారా ఈ లోకానికి ఆయన గొప్ప మహిమను చూపెట్టాలనుకుంటాడు. ఏ మహిమలో అయితే ఆయన ఉంటాడో ఆ మహిమ నీ ద్వారా చూపిస్తాడు.
తిమోతిలో ఉంటుంది. హీ విల్ లివ్ ఇన్ ద సర్కమ్స్టాన్స్ ఆఫ్ హిస్ లైట్ అని ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఎవరు చూడలేరంట. ఇప్పుడు ఆ లైట్ని మనం చూడగలుగుతామా? ఇప్పుడు ఒక ఫోకస్ లైట్ ఉంది, నా మీద పడుతుంది ఇక్కడ, నేను దాన్ని చూడలేను. నేను ఇక్కడ చూస్తున్నా చైర్స్ మీద. ఎందుకు? దాన్ని డైరెక్ట్గా చూస్తే నా కన్ను డిమ్ అయిపోతాయి. ఈ లైటే డిమ్ అయిపోతే ఆయన ఉండే లైట్ మనం చూడగలుగుతామా? అదే గ్లోరీ. ఆ గ్లోరీ నీ ద్వారా ఈ భూలోకంలో చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. వెన్ యూ ప్లీజ్ హిమ్, ఆ ప్రెజెన్స్ చూపిస్తాడు, ఆ పవర్ చూపిస్తాడు, ఆ రా పవర్ చూపిస్తాడు. ఏ రా పవర్ అయితే యేసుక్రీస్తు జీవితంలో, ఒక మాట ఉంటుంది రోమీలకు రాసిన పత్రికలు, ఏంటి తెలుసా? క్రీస్తు యేసుని మరణంలో నుంచి లేపిన దేవుడు తన ఆత్మ మీ లోపల ఉందన్నాడు. అంటే మరణములో నుంచి లేపేశాడు దేవుడు. ద పవర్, ద గ్రేటెస్ట్ పవర్ ఇస్ రిజరక్షన్. శక్తిని అడుగుతారు. హీలింగ్ పవర్ ఈజ్ ఎ లెవెల్, ఒక లెవెల్ ఉంటుంది దానికి. తర్వాత ఫైనాన్సెస్, డెవిల్, కాస్టింగ్ అవుట్ డెవిల్, టేకింగ్ ఓవర్ డెవిల్ కింగ్డమ్, డొమినియన్, రూలింగ్. వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ తెలుసా? రిజరక్షన్. ఆ రిజరక్షన్కి మించిన పవర్ ఇక లేదు. అటువంటి రిజరక్షన్ని మీ కళ్ళ ముంగట చూపించిన పవర్ అంట ఏడుంది ఇప్పుడు? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనకు ఆయన కృపను చూపించినప్పుడు ఆ కృప ద్వారా నిన్ను లేపి క్రీస్తుతో కూర్చుండబెట్టి మళ్ళా నువ్వు పడిపోకుండా నీ లోపల పరిశుద్ధాత్మను పెట్టాడు ఆయన. హల్లెలూయా. యు నో వై హీ కెప్ట్ హోలీ స్పిరిట్ ఇన్ అస్? హోలీ స్పిరిట్ మన లోపల ఎందుకు పెట్టాడు తెలుసా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, అందరికి ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఏప్రిల్ మే ఎగ్జామ్స్ అవుతున్నాయి, అందరికీ రిజల్ట్స్ వస్తున్నాయి. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది ఆనందపడుతున్నారు. ఫెయిల్ అయిన వాళ్ళు బాధ, పాస్ అయిన వాళ్ళు ఆనందం. ఇప్పుడు పిల్లలకి నువ్వు పోర్షన్ ఇవ్వకుండా పేపర్ ఇచ్చినావు అనుకో, ఏమవుతారు ఆంటీ? ఎందుకు ఫెయిల్ అవుతాడు? పోర్షన్ వీళ్ళెందుకు ఫెయిల్ అయిపోతాడా? అలానే కదా, అదేం చదవలే. నువ్వు 2 టేబుల్ చెప్పకుండా 2 టేబుల్ ఇస్తే రాస్తాడా? నువ్వు 10 టేబుల్ చెప్పకుండా 10 టేబుల్ ఇస్తే రాస్తాడా? ఉప్పు కప్పు రమ్మును ఒక పోలిక నుండి అని చెప్పకుండానే నువ్వు ఆ పద్యం రాయమంటే రాస్తాడు? A² + B² = హోల్ స్క్వేర్ అని చెప్పకుండానే ఏంది బీలేంది మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎందుకు కలిసింది అంటాడు. మ్యాథ్స్ ప్లేస్లో మ్యాథ్స్ ఉండాలి, ఇంగ్లీష్ ప్లేస్ ఇంగ్లీష్ ఉండాలి. ఈ రెండు కలిసిన ఏందని ఆడ బాధపడతాడు పేపర్ చూసి. ఈ ఆల్జీబ్రా ఏంది, జీబ్రా ఉండాల్సింది ఆడ ఈడికెందుకు వచ్చింది అంటాడు. ఈ టీటాలు ఏంది, టీటాలు ఆడ ఉండాలి కదా, ఈ టీటాలు ఈడున్నాయి ఏందంటాడు. కానీ ఎప్పుడైతే నువ్వు చెప్తావో రాసిస్తాడు. అంటే నీకు దేవుడు నాకు నచ్చినట్లు ఉండు అని చెప్పి నీకు రివార్డ్ పెట్టాడు అంటే వీటి రెండిటికంటే ముందు ఆయన టీచర్ని పెట్టాడు. ఆ టీచర్ ఎవరు తెలుసా? నీ లోపల ఉన్న హోలీ స్పిరిట్. ఆయన టీచర్ అయినా నీకు నువ్వు మళ్ళా దేవా నువ్వు నాకేం చెప్పనే లేదు, నేను ఎలా బతకాలో, ఎలా పరిశుద్ధంగా ఉండాలో నువ్వు నాకు చెప్పనే లేదు, ఎలా నీతిగా ఉండాలో నువ్వు నాకు చెప్పనే లేదు, ఎలా ధ్యానించాలో నువ్వు నాకు చెప్పనే లేదు, ఎలా ప్రార్థించాలో నువ్వు చెప్పనే లేదు, ఎలా నేను దేవునికి ఇవ్వాలో నేను కష్టపడ్డ దాంట్లో నుంచి నేను దేవునికి ఎలా హానర్ చేయాలో నువ్వు నాకు చెప్పనే లేదు. నువ్వు ఎలా నన్ను జడ్జ్ చేస్తున్నావు అన్నాడు అనుకో, కట్టె తీసుకొని తంతడు రెండు నిన్ను. భూలోకం మీద ఎవరు? ట్రినిటీలో ఒకడిని నీ లోపలని భూలోకం మీద ఉన్నాడు ఆయన. ఎందుకు? నీకు నేర్పియనీకే. కమ్యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్, ఫెలోషిప్. అందుకే పౌలు ఒక మాట రాస్తాడు, ద గ్రేస్, ద లవ్ ఆఫ్ గాడ్, ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఫెలోషిప్ ఆఫ్ లార్డ్ హోలీ స్పిరిట్. అవునా? ఆ వాక్యం ఏంటి తెలుసా? నువ్వు ఆశీర్వాదం ఇంచనీకి కాదు. చర్చిలలో ఆశీర్వాదం పెట్టేసింది. దేవుని ప్రేమ, కుమారుడి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం అని చెప్పి నువ్వు ఆమె ఆయనకి బోనికి కాదు. దేవుని ప్రేమ చూపించిండు, కుమారుడు కృప చూపించిండు, ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. ఇవి రెండాలు ఎందుకు చూపించారు తెలుసా? ప్రేమ కృప నువ్వు ఆయనతో సహవాసం చేయనికి. ఇది నువ్వు చేయకుండా పోయి దేవా నాకు గిఫ్ట్ ఇచ్చాడు అని ఇండిష్ అడవడేండ్రు అంటాడు. ఆ వాక్యానికి అర్థం అదే. మరి నీ మీద ఆయన ప్రేమను చూసావు నువ్వు, నిన్ను రక్షించాడు. కృపను చూసావు నువ్వు, పాపం నుంచి బయటికి వచ్చావు నువ్వు, అది కృప. సో ఈ రెండు నువ్వు చూసినప్పుడు ఆ మూడోది నువ్వు చేయాలా లేదా? ఫెలోషిప్, సహవాసము. ఆ నువ్వు సహవాసం చేసినప్పుడు హానోకు చూసిన రివార్డ్, హానోకు చూసిన గ్లోరీ, ఏ గ్లోరీ అయితే హానోకు చూపించాడో ఆ గ్లోరీ నువ్వు చూస్తావు. అదే ఎండ్ టైమ్ గ్లోరీ, అదే ఎండ్ టైమ్ పవర్, అదే ఎండ్ టైమ్ ప్రెజెన్స్. సేమ్ థింగ్. వాట్ ఈస్ ద ఎండ్ టైమ్ గ్లోరీ? చెప్పండి ఎవరైనా, వాట్ ఈస్ ద ఎండ్ టైమ్ గ్లోరీ?
మీకు తెలిసినది. అసలు ఎండ్ టైం గ్లోరీ అంటే ఏంటి? కడపటి సంఘ మహిమ కంటే కడవరి సంఘ మహిమ గొప్పదన్నాడు ఆయన. సో కడవరి సంఘం చేసింది ఏంటి? కడవరి సంఘం చేయబోయేది ఏంటి? వాళ్ళు కుంటివారిని లేపారు, వాళ్ళు చనిపోయిన వారిని లేపారు, మొదటి సంఘము. ఇక్కడ కడవరి సంఘం ఏం చేయాలా? చెయ్యి లేనోళ్ళకే నువ్వు చనిపోకుండా పంపించేయాలి. వాళ్ళు చనిపోయిన వాళ్ళని లేపితే నువ్వు చనిపోకుండా పంపించాలి. అదే మహిమ, కడవరి సంఘం మహిమ. వాళ్ళు కిందున్న వాళ్ళని మీద లేపారు, నువ్వు మీదున్న వాళ్ళని మీదికి పంపి. లైక్ ఆనోక్, అదే కదా, వాళ్ళు చనిపోయిన వాళ్ళని లేపారు, నువ్వు చనిపోకుండా పంపి. దట్ ఈస్ ద ఎండ్ టైమ్ గ్లోరీ. అది ఎప్పుడు వస్తుంది? వెన్ యూ ప్లీజ్ హిమ్. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పాయింట్స్ చెప్పాను కదా, హోలీనెస్, రైచియస్నెస్, ప్రేయర్, ఫియర్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, ఈ 5లో మనము నిలకడగా ఉండాలని ఉంటుంది అందరికీ, కానీ ఉండలేము. అవును కదా? ఎస్ సార్, ఒప్పుకోవాలి, నేను ఉండలేను. 5లో ఉండాలని ఆశ ఉంటుంది, కానీ ఉండలేము. ఎందుకంటే శరీరం ఏంటి? బలహీనమైనది. శరీరం ఏంటి? నిష్ప్రయోజనము. అక్కడ ఏముంటుంది? మాథ్యూలో ఏముంటుంది? శరీరం నిష్ప్రయోజనం, ఫ్లెష్ ఇస్ నథింగ్ అని ఉంటుంది మాథ్యూలో. అంటే దేవుడు ఏమన్నాడు? నీ శరీరం దేనికి పనికిరాదు, నువ్వు దాన్ని ఏం చేసుకోలేవు కూడా, వేస్ట్. దేవుడే అన్నాడు ఆ మాట, సృష్టించిన దేవుడే అన్నాడు ఆ మాట, ఫ్లెష్ ఈజ్ నథింగ్ అని. ఈ ఫ్లెష్ ఏం చేస్తుంది తెలుసా? నేను ఈ 5 వాట్లలో నేను నిలకడగా ఉంచనీయదు. నీకు ఎప్పుడన్నా మీరు హాస్పిటల్కి పోతే అది వస్తుంది, అది చూసారా మీరు? ఏమంటారు దాన్ని? ఈసీ చూసారా? కింది మీదకి ఉంటుంది. ఈ 5 చేద్దాం అనుకుంటాం, కానీ మనం కూడా కింది మీదకి ఉంటాం. కానీ ఎప్పుడు నిలకడగా ఉంటాం తెలుసా? హోలీ స్పిరిట్తో ఫెలోషిప్ చేసినప్పుడు. ఆయన ఉన్నది అందుకే నీ లోపల. నేను కంఫర్ట్ చేస్తానంటే ఎప్పుడు నువ్వు ఉండాలని అనుకోని శత్రువు నిన్ను టెంప్ట్ చేసి నిన్ను కీడులో, దాంట్లో, బాధలలో పెట్టి నిన్ను హింసించినప్పుడు ఆయన నిన్ను కంఫర్ట్ చేస్తాడు నీ లోపల ఉండి. డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ సీయింగ్, ఐ విల్ హీల్ యూ అండ్ కంఫర్ట్ చేస్తాడు. ఎందుకు కంఫర్ట్ చేస్తాడంటే నిన్ను దానికి వెళ్ళి బయటికి తెచ్చి నిన్ను దీంట్లో నిలకడగా పెట్టి ఆ గ్లోరీకి నిన్ను పంపించాలా. ఎండ్ టైం గ్లోరీకి నిన్ను పంపించాలా, ఎండ్ టైం గ్లోరీకి నిన్ను రెడీ చేయాలా. అదైన పని. హల్లెలూయా. సో నువ్వు ఎప్పుడైతే హోలీ స్పిరిట్తోని ఫెలోషిప్ చేస్తావో అప్పుడే నువ్వు ఈ 5 బేసిక్, ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ 5 అనేది బేసిక్. ఈ 5 దాంట్లో నువ్వు నిలకడగా ఉండగలుగుతావు. హల్లెలూయా. యు విల్. ఇంకోటి ఏం తెలుసా? నువ్వు ఆయనతో ఫెలోషిప్ చేసినప్పుడు ఆయన నీకు ఎలా దేవుణ్ణి ప్లీజ్ చేయాలో ఆయన నీకు నేర్పిస్తాడు. ఇప్పుడు మ్యాథ్స్ గురించి తెలిసిన టీచర్ని పెడితేనే మ్యాథ్స్ గురించి చెప్తుంది ఆమె, అవునా? నువ్వు మ్యాథ్స్ సబ్జెక్ట్కి సైన్స్ టీచర్ని పెడితే ఏం చెప్తుంది ఆమె? నాకేం తెలియదు అంటుంది. అలానే దేవుని గురించిన తెలిసిన వ్యక్తి మనకు దేవుని గురించి చెప్పాలి. సో దేవుని గురించి తెలిసిన వ్యక్తులు ఎవరు ఉన్నారు ఈ బైబిల్లో? పరిశుద్ధాత్మ ఒకడే ఉన్నాడు. ఆయననే నీకు చెప్పగలుగుతాడు దేవునికి ఎలా ఉండాలో. ఒక మాట చెప్పాలా, బైబిల్లో దాని ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిండు గాడ్. ఎస్తేర్ ఎంతమందికి తెలుసు? ఎస్తేర్ స్టోరీ ఇప్పుడు మళ్ళీ చదివే టైం లేదు మనకి. ఎస్తేర్ స్టోరీలో రాజుకి వైఫ్ కావాలని అందరినీ, కన్యకలందరినీ పిలుస్తారు. పిలిచినప్పుడు అందరూ 60 days 70 days ప్రిపేర్ అవుతారు. హౌ మెనీ డేస్? ఎన్నో డేస్ ప్రిపేర్ అవుతారు. ఆ ప్రిపేర్ అవుతున్నప్పుడు అందరూ ఆ లోషన్ నాకు, ఈ లోషన్ నాకు, అన్నీ అక్కడ ఉంటాయి. అన్ని బ్యూటీ లోషన్స్ అన్నీ ఉంటాయి. అప్పటి కాలంలో ఫెయిర్ అండ్ లవ్లీ లేదు, అప్పుడు వేరేది ఉండే, అవన్నీ ఆడు ఉండే. అప్పుడు డవ్ లేదు, అప్పుడు పిజియన్ ఉండే, అప్పుడు లైఫ్ బాయ్ లేదు, అప్పుడు ఈ మెడిమిక్స్ లేదు, అప్పుడు ఇంకోటి ఉండే. అవన్నీ ఎరుకుంటారు వీళ్ళు. నాకు షాపింగ్ చేస్తున్నారు. రాజుకి మస్తు ఉండాలి, అది తీసుకో, ఆ పిజియన్ తీసుకో. ఎస్తేర్ వెనకాల నిలబడ్డది. ఎస్తేర్కి అర్థమవుతలే. ఎందుకు? ఎస్తేర్ తెలివైన స్త్రీ. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాను అనుకో, రాజుకి నచ్చలేదనుకో, ఏం చేయాలని ఆలోచిస్తుంది, ప్రార్థన చేస్తుంది ఈమె. ఇప్పుడు రాజుకి నచ్చినట్లు ఉండాలంటే రాజు పక్కనున్న వ్యక్తే చెప్పాలి. రాజుకి ఏ సెంటు కొట్టుకుంటే నచ్చుతుందో, రాజుకి ఏ పౌడర్ వేసుకుంటే నచ్చుతుందో ఆమె ప్రేర్ చేస్తుంది అక్కడ నిలబడి. అప్పుడు రాజు పక్క నుండే నపుంసకుడు, అప్పటి కాలంలో రాజు పక్కకి నపుంసకుడు ఉంటాడు, ఆయన వచ్చి ఒక సపరేట్ కిట్ ఆమెకి ఇస్తాడు. అది చేంజ్ చెప్తుంది తెలుసా? ఇది ట్రై చేయి, రాజు నిన్ను
అంగీకరిస్తాడు. ద ఫేవర్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్ ఎస్తేర్ అని ఉంటుంది. అంటే ఎస్తేర్ రాజు దృష్టిలో అంగీకరించబడాలని దేవుని యొక్క ఫేవర్ నపుంసకుడి ద్వారా వచ్చింది ఆమె దగ్గరికి. హల్లెలూయా. అంటే ఏంటి? ఎస్తేర్ రాజుని ప్లీజ్ చేయాలి. పెళ్ళి చూపులకు పోయినప్పుడు ఎప్పుడు ఎలా ప్లీజ్ చేస్తుంది? ఆయనకి నచ్చినట్లు ఉంటేనే ప్లీజ్ చేస్తుంది. అలా హెల్ప్ చేసింది ఎవరు? నపుంసకుడు. అంటే ఈ షాపింగ్ చేసిన బ్యాచ్ అందరు ఏమయ్యారు? గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్ అన్నాడు రాజు. ఈమె రాగానే చలో షాదీ లగాలో అన్నాడు. అలానే రాజు, నీ దేవుడు, కింగ్ ఆఫ్ కింగ్స్కి నువ్వు నచ్చినట్లు నువ్వు జీవించాలంటే హోలీ స్పిరిట్ నీకు హెల్ప్ చేస్తాడు. హల్లెలూయా. ఈయన హెల్ప్ చేయండి, యూ కెనాట్ ప్లీజ్ గాడ్. అంతే. కానీ మనం హోలీ స్పిరిట్ని ఈడ నొప్పిది, ఈడ 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 గీక్ పుడుతుంది, ఇది దుర్గ పుడుతుంది ఊకెతి, ఇగో నాకు 10 లక్షలు అప్పు ఉంది, ఆడవరకే వాడుకుంటున్నాం మనం. తీస్తున్నాడు ఆయన, తర్వాత నో ప్రాబ్లం. అందరు ఎట్లా పోతున్నారు? వయా గొయ్యి. నువ్వు సికింద్రాబాద్కి ఎట్లా పోతావు అంటే వయా బాలనగర్ అన్నట్టు, నువ్వు ఎట్లా హెవెన్కి పోతున్నావు అంటే వయా గొయ్యి. కానీ ఆయన లోపల ఒక క్వాలిటీ ఉండి ఏంటి తెలుసా? హౌ టు ప్లీజ్ గాడ్ అనే ఇంగ్రీడియంట్స్ దేవుడు నీకు చెప్తాడు, హోలీ స్పిరిట్. అప్పుడు అవి చేసినప్పుడు బైబిల్లో ఆయన చేశాడు హానోకు. అందుకే దేవుడు అతనిని కొనిపోయాను కాబట్టి ఆయన కనబడలేదు. ఎందుకు కనబడలేదంట? ఆయన దేవుడు అతన్ని తీసేసుకున్నాడు. నువ్వు వచ్చే నా దగ్గరికి. విశ్వాసమును బట్టి ఇప్పుడు హానోకు ఎలా బ్రతికిండు? దేవునికి ఇష్టడుగా బతికిండు. హల్లెలూయా. అంటే విశ్వాసముతో ఇప్పుడు ఈ రోజు వరకు మీరు ఏదైతే చేశారో కరెక్ట్, ఈ రోజు నుంచి ఏం చేయాలా? ఇంకోటి యాడ్ చేయాలా? ఏంటి తెలుసా? దేవునికి ఇష్టంగా బ్రతికే అనే పాయింట్ యాడ్ చేసి దేవుని హోలీ స్పిరిట్తో ఫెలోషిప్ చేసి అది నేర్చుకొని అలా ఉండాలి. ఇప్పటివరకు మీరు అడిగారు అద్భుతాలు, కరెక్ట్. అడిగారు స్వస్థతలు, కరెక్ట్. అడిగారు దేవుడిని ఇది కావాలా, మీ నీడ్స్ అడిగారు, కరెక్ట్. వాటన్నిటితో పాటు ఇంకోటి యాడ్ చేయండి. నెంబర్ 1 ఏది తెలుసా? ఆయనకి ఎలా ఇష్టంగా బ్రతకాలి అని యాడ్ చేసి ఆయనకు అడగండి. అదే హోలీ స్పిరిట్కి ఇవన్నీ ఎట్లా అడిగారు అది కూడా అడగండి. ఆయన చెప్తాడు, ఇలా జీవించండి, యూ విల్ సీ ద ఎండ్ టైమ్ గ్లోరీ ఆన్ యువర్ లైఫ్. హల్లెలూయా. యూ విల్ సీ ద ఎండ్ టైమ్ గ్లోరీ ఆన్ యువర్ లైఫ్. యూ విల్ సీ ద ఎండ్ టైమ్ ప్రెజెన్స్, ద పవర్ చూస్తావు నువ్వు. హల్లెలూయా. యూ నీడ్ టు ప్లీజ్ యువర్ కింగ్, యూ నీడ్ టు ప్లీజ్ యువర్ లార్డ్. నీ ఒక రాజుని నువ్వు ఏం చేయాలి? ప్లీజ్ చేయాలి. అక్కడ తెలుగులో ఒక మంచి మాట ఉంటుంది, ఏంటి? నీ రాజుకి నువ్వు ఇష్టముగా ఉండాలి. అక్కడ ఏముంది? దేవునికి ఇష్టడై ఉండేను. సో నువ్వు రాజుకి ఇష్టరాలుగా ఉండాలి, నువ్వు నీ ప్రభుకి ఇష్టరాలిగా ఉండాలి, నువ్వు నీ దేవునికి ఇష్టడుగా ఉండాలి నువ్వు. హల్లెలూయా. నిన్ను ఈ భూలోకం మీద మనుషులు ఎంత ఇష్టపడుతున్నారో లేదో అది పక్కన పెట్టే ఎక్కువసేపటి వరకు. దేవుడు నన్ను ఇష్టపడుతుండా లేదా అది ఈ రోజు నుంచి ఆలోచించు. నన్ను వాడు ఇష్టపడుతుండా, నన్ను ఆమె ఇష్టపడుతుందా, నన్ను ఏమి ఇష్టపడుతుందా, అది కొన్ని రోజులు పక్కన పెట్టేయాలి. దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు అనుకో, వాడు నిన్ను ఇష్టపడకపోయినా వాడి డిప్ప మీద ఒకటి కొట్టి తెచ్చి నిన్ను ఇష్టపడేటట్టు చేస్తాడు. దావీదుని ఫిలిస్తీన్లు ఇష్టపడ్డారంట. అవును, దావీదుని ఫిలిస్తీన్లు ఇష్టపడ్డారంట. అబ్బా గ్రేట్ కింగ్ అని. మళ్ళీ దావీదు తర్వాత దావీదు ముందు ఫిలిస్తీన్లు ఎవరిని ఇష్టపడలే. మీరు చూసుకోండి, చదవండి, బుక్ చదవండి. ఫిలిస్తీన్లు ఒక్కరే ఒక రాజుని అంటారు, అబ్బా గ్రేట్ కింగ్ అని, డేవిడ్. అంతే. ఎందుకు? ఫేవర్ ఇచ్చిండు దేవుడు అలా. హల్లెలూయా. అలే నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉన్నావు అనుకో, ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు నిన్ను ఇష్టపడతారు. ఫస్ట్ మ్యాచే సిక్సర్. ఐపీఎల్ టైం అవుతుంది కదా, అందుకే చెప్పా, అర్థమవుతుంది. ఫస్ట్ బాలే 6 కొడతాను, ఫస్ట్ బాల్ డక్అవుట్ కావు, కొడితే బౌండరీ అవతల స్టేడియం అవతల పడిపోవాలా. అలా ఇస్తాడు నీకు పవర్. హల్లెలూయా. సో ఈరోజు నుంచి వి నీడ్ టు ప్లీజ్ అవర్ గాడ్ ఇన్ ఆర్డర్ టు షో ద గ్లోరీ అండ్ ద ప్రెజెన్స్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్, బికాజ్ యు ఆర్ ద ఎండ్ టైమ్ చర్చ్. నువ్వే అంత్యకాల సంఘము. హల్లెలూయా. నీకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకి పరలోకంలో, భూమి మీద, భూమి కింద సమస్త సర్వాధికారం ఇవ్వబడ్డది. సో ఆయనకి సర్వాధికారం ఇవ్వబడ్డది కాబట్టి నువ్వు ఆయనకి ఇష్టరాలిగా ఉంటే ఇప్పుడు ఆ సర్వాధికారం నీలో నుంచి బయటికి తీస్తాడా, తీయడా? చెప్పాలి. హల్లెలూయా. హీ విల్ రిమూవ్ ఇట్. ఆయన మీ నుంచి, మీలో, అందుకే మీ లోపల పెట్టి, అందుకే ఈ లోకంలో ఉన్న వాడు కంటే మన లోపల ఉన్నవాడు.
ఈ లోకములో ఉన్న వాడిని నువ్వు చూసి నువ్వు ఎంత భయపడుతున్నావో, ఆ యొక్క సాతాను కంటే 1000 రెట్లు 200 రెట్లు భయంకరస్తుడు నీ లోపల ఉన్నాడు. నువ్వు సాతాన్ని చూసి ఎంతైతే భయపడుతున్నావో వానికంటే భయంకరస్తుడు నీ లోపల ఉన్నాడు. దాన్ని నువ్వు ఆలోచించలేవు. సాతాన్ని చూస్తే నువ్వు ఆలోచించగలుగుతావు, అమ్మ ఇంత భయంకరుడు, రోగం ఇస్తాడు, అది ఇస్తాడని. కానీ నీ లోపల ఉన్నవాడు ఎంత భయంకరస్తుడో నీకు తెలియదు బయటికి వచ్చే వరకు. అందుకే దేవుడు నీ లోపల ఉన్నవాడు గొప్పవాడు. ఆయన భయంకరత్వం నీలో నుంచి బయటకు వచ్చిందనుకో, నీ ముందట నా సాతాను ముళ్ళముట్ట చదువుకొని పారిపోతాడు. వానికి తెలుసు, ఎందుకంటే వాడిని సృష్టించింది కూడా ఆయననే. హీ నోస్ వెన్ హీ కమ్స్ అవుట్ హీ నీడ్ టు డిసపియర్ ఫ్రమ్ యువర్ లైఫ్. హల్లెలూయా. సో నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయి, రోజు నుంచి ఫెలోషిప్ చేయి. ఎందుకు తెలుసా? టు ప్లీజ్ గాడ్, టు నో ద ఎండ్ టైమ్ గ్లోరీ, టు షో ద ఎండ్ టైమ్ గ్లోరీ, టు షో ద ఎండ్ టైమ్ ప్రెజెన్స్, ద పవర్ ఆఫ్ గాడ్ త్రూ యువర్ లైఫ్, త్రూ యువర్ ఫ్యామిలీ, టు దిస్ వరల్డ్. హల్లెలూయా. అందుకే ఒక మాట ఉంటుంది మాథ్యూ చాప్టర్ 24లో. ఏంటి అంటే, దేవుని రాకడ సమయంలో అంట, మనుష్య కుమారుడు రెండవ రాకడ సమయంలో మత్తయి సువార్త 24లో ఉంటుంది. లాస్ట్ 6 వర్సెస్లో ఉంటుంది. ఇది ఏంటి తెలుసా? మనుష్య కుమారుడు రాకడ సమయంలో ఎలా ఉంటుంది అంటే తెలుసా? నోవా కాలంలో ఉన్నట్టు ఉంటుంది అంట. తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్లికిచ్చుచు, పెళ్లి చేసుకొనొచ్చు అని ఉంటుంది. ఈ 4 మాటలు ఉంటాయి ఆడ. నేనేం కల్పిస్తాను చూసాం, ఒకసారి చదువుదాం. అంటే ఏంటి, ఎందుకు ఈ 4 మాటలు వాడాడో చెప్తా. ఈ 4 మాటలు దేవుడు వాడడానికి ఒక అర్థం ఉంది. గో టు మాథ్యూ చాప్టర్ 24, బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 36 నుంచి చదవండి. వర్స్ 36. అయితే ఆ దినమును గురించియు ఆ గడియ గురించియు తండ్రి మాత్రమే గాని ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అంటే ఏ దినము? రాకడ దినము. సో రాకడ దినము. ఏ కుమారుడైనను, దూతలైనను, ఏ మనుషుడైనను ఎరగడు. ఎవరికి తెలుసు? తండ్రి ఒక్కరికే తెలుసు. 37. నోహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడను అలాగే నుండును. 38. జల ప్రళయమునకు ముందటి దినములలో నోహు ఓడలోనికి వెళ్ళిన దినమున వరకు వారు త్రినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చు ఉండుడి. అలా ఉన్నారంట వాళ్ళు ఆ జలప్రలయం రాక ముందు వరకు. 39. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుడి రాకడ నుండును. ఎండ్ టైం అలానే ఉంటుంది అంటున్నాడు. ఎండ్ టైం. హల్లెలూయా. అంటే ఈ తినుచు, తాగుచు, పెళ్లికిచ్చుచు, పెళ్లి చేసుకున్నాడు అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? దే ఆర్ లివింగ్ ఏ ఫ్లెష్లీ లైఫ్. దే ఆర్ ప్లీజింగ్ దేర్ ఫ్లెష్. వాళ్ళు వాళ్ళ శరీరాన్ని తృప్తిపరుస్తున్నారు. వాళ్ళ చుట్టూన్న ఆ దయ్యాలని తృప్తిపరుస్తున్నాడు. ఈ లోకంలో ఉండే ఆ బలవంతుని తృప్తిపరుస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళని ఈ భూలోకానికి పంపించిన దేవుణ్ణి, వాళ్ళ రాజుని, వాళ్ళ తండ్రిని వాళ్ళు తృప్తిపరచట్లేదు. వాళ్ళు తృప్తిపరచకుండా ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే, దేవుడు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినా, నేను జలప్రలయాన్ని పంపించి చంపేస్తున్నాను వార్నింగ్ ఇచ్చినా వాళ్ళు గ్రహించలేదంట. అంటే వాళ్ళ బుర్రలు అంత మత్తులో ఉన్నాయి. తిని త్రాగి. ఇప్పుడు ఏమవుతుంది ఇన్ హైదరాబాద్, ఇన్ ఇండియా ఏమవుతుంది? ఏడా చూసినా అర్థమైందా? డ్రగ్స్. నువ్వు ఆ డ్రగ్ తీసుకున్నోడికి ఎంత చెప్పి ఏం అర్థం కాదు. అంటే వాళ్ళు ఎరగకపోయారంటే డిసైన్ చేయలే. డిసైన్మెంట్ పక్కన పెట్టండి, అది గిఫ్ట్ ఆఫ్ గాడ్. అండర్స్టాండింగే లేదు వాళ్ళకాడ, చెప్తే అర్థం చేసుకోనికి. అంటే అంత మత్తులో ఉన్నారు వాళ్ళు. కానీ ఎవరు అర్థం చేసుకున్నారు? నోవా మాత్రమే. భయముతో ఓడ కట్టుకున్నాడు ఆయన. ఓడ ఎన్ని రోజులు కట్టాడు నోవా? 100 years.
100 years ఓడ ఆయన గురించి కట్టుకున్నాడు, ఆయన బోధించాడు కూడా. హీఈస్ ద ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్ అని ఉంటుంది జూడ్లో. అంటే బోధించాడు 100 years వీళ్ళకి, అరే వినండ్రా బాబు వినండ్రా బాబు, వినలే. ఏంది ఫ్లెష్లీ, శరీరానుసారంగా శరీరాన్ని తృప్తిపరిచారు వీళ్ళు, దేవుని తృప్తిపరచలే. అందుకే ఏమైంది, దేవుని యొక్క ఆ యొక్క జడ్జ్మెంట్ వీళ్ళని వ్యానిష్ చేసేసింది. సో అంత్య దినములలో దేవుని రాకడ, మనుష్య కుమారుడు రాకడ కూడా ఇలానే ఉంటుంది అంటున్నాడు దేవుడు. అంటే ఏంటి, ఇఫ్ యు ఆర్ ప్లీజింగ్ గాడ్ ఆర్ నాట్ చూసుకో. ఇప్పుడు ఈ వాక్య ప్రకారం ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, అంత్య దినములో అలానే ఉంటుంది అంటే నువ్వు దేవుణ్ణి ప్లీజ్ చేస్తున్నావా, లేకపోతే నిన్ను నీ శరీరాన్ని లోకంలో ఉండే బలవంతుడిని లోకంలో ఉన్న వారిని ప్లీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? దేవుడు చెప్తా ఉన్నాడు అంతే. వినకుండా 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 యు ఆర్ ప్లీజింగ్ ద వరల్డ్, యు ఆర్ నాట్ ప్లీజింగ్ గాడ్. వెన్ గాడ్ కమ్స్ యూ విల్ బీ లైక్ 5 foolish virgins. దీని తర్వాత చాప్టర్లో ఏముంటుంది తెలుసా, 10 మంది కన్యల గురించి ఉంటుంది స్టోరీ. దీని నెక్స్ట్ చాప్టర్లో 25 నుంచి స్టార్టింగ్ నుంచి అదే. అంటే ఫూలిష్ వర్జిన్స్, వైస్ వర్జిన్స్, తెలివి గలవారు తెలివి లేని వారికి తేడా ఏంటి తెలుసా, తెలివి గలవారికి ఎక్స్ట్రా ఆయిల్ ఉంది, తెలివి లేని వారికి ఆయిల్ లేదు. 25లో ఉంటుంది. తెలివి గలవారికి ఎక్స్ట్రా ఆయిల్ అంటే ఏంటి, వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. చెప్పాను కదా, ప్రిపేర్ అయ్యారు. ఆ ప్రిపరేషన్ నీకు ఎక్స్ట్రా ఆయిల్. నీకు సిద్ధలలో ఉన్న ఆయిల్ ఎవరిచ్చారు తెలుసా, దేవుడు ఇచ్చాడు నీకు. ఆ ల్యాంప్ స్టాండ్లో ఉన్న ఆయిల్ నీకు ఆయన ఇచ్చాడు కృప ద్వారా. సో నువ్వు ఈ ఎక్స్ట్రా ఆయిల్ ద్వారా నువ్వు పెళ్లి విందులోకి వెళ్ళాలి. ఒకసారి చూద్దామా, అది కూడా చూద్దాం. మాథ్యూ చాప్టర్ 25 అది కూడా చూపించి ముగించుకుందాం. మాథ్యూ చాప్టర్ 25, పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. సో చూడండి, పరలోకం ఎలా ఉన్నదంట, 10 మంది కన్యకలను పోలి ఉన్నదంట. ఏమని, 10 దివిటీలు. తెలుసా దివిటీలు పాతకాలంలో పెడతారు, ఇట్లా మీద మంట వెలుగుతూ ఉంటుంది, కింద ఆయిల్ ఉంటుంది, అదే దివిటీలు అంటే. ఆ ల్యాంప్ స్టాండ్ని పట్టుకొని ఉన్నారు ఈ 10 మంది. ఈ 10 మందిని దేవుడు దేంతో పోలుస్తున్నాడు, పరలోక రాజ్యం. ఇప్పుడు ఈ పరలోక రాజ్యం ఎక్కడుంది, ఆడలేదు, ఇడుంది. అందరూ అంటే నేను పరలోక రాజ్యం పోతా, నువ్వు ఉన్నదే పరలోక రాజ్యంలో. ఇగో పరలోక రాజ్యాన్ని పోలి ఉన్నదంట. ఈ పోలి ఉన్న పరలోక రాజ్యంలో 5 మంది ఎలా ఉన్నారో చూద్దాం. వీరిలో 5 బుద్ధి లేని వారు. పరలోక రాజ్యంలో 5 మంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారంట పరలోక రాజ్యంలో. అండి నేను వాక్యం చెప్తుంది చూడండి, నేను కాదు. 5 బుద్ధి గలవారు. ఈ బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోయిరి. అంటే దివిటీలు పట్టుకున్నారు, దివిటీల్లో నూనె ఉంది, మంట వెలుగుతుంది, ఎక్స్ట్రా ఆయిల్ కూడా పట్టుకున్నారంట బుద్ధి గలవారు. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. 4th verse 4వ అధ్యాయం. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకోపోలేదంటే. దివిటీలు పట్టుకొని వెళ్ళిపోయారు వీళ్ళు చక్కగా, అంతే, నూనె తీసుకోపోలే. అంటే దేవుడు నీకు ఏ కృపతో అయితే నీకు రక్షణనిచ్చాడో, ఏ కృపతో అయితే నేను ఆయన ప్రేమించి రక్షించాడో ఆ నూనె మాత్రమే ఉంది నీకు, ఎక్స్ట్రా ఆయిల్ లేదు నీకు. సో అందుకేమైంది, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రపోయిరి. బ్రదర్ నాకు ఎందుకు బ్రదర్ ఆలస్యం అవుతుంది, దేవుడు నన్ను ఎందుకు స్వస్థపరచట్లేదు, దేవుడు నాకు ఎందుకు అది ఇవ్వట్లేదు, దేవుడు నీకు ఇందుకు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేసిండు అక్కడ. పెళ్లి కుమారుడు ఏం చేసిండంట, కావలసుకొని ఆలస్యం చేసిండంట. ఎందుకు, ఈ బుద్ధి లేనుల సంగతి బుద్ధిగల సంగతి డిఫరెన్షియేట్ చేద్దామని. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేసిరు, 10 మంది పండుకున్నారు, మంచిగా పండుకున్నారు. తర్వాత ఏమైందంట చూడండి, 6వ అధ్యాయము. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొను రండి అని అనే స్వరము కేక వినబడేను. అర్ధరాత్రి టైంలో వచ్చేసిండు, నిద్రపోయేటప్పుడు మంచిగా నిద్ర ఉన్నప్పుడు వచ్చేసిండు. ఒక కేక వినబడ్డది, ఒక పెళ్లి కుమారుడు వచ్చేసిండు, రండి 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 అనే కేక వినబడుతుంది. లాస్ట్ ట్రంపెట్ కేక అంటే అదే వినబడుతుంది. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకొని, కన్యకలందరూ లేచి దివిటీలు పట్టుకున్నారు, రెడీగా డ్రెస్ అయ్యారు, మంచిగా ఆ లాంగ్ ఫ్రాక్ వేసుకున్నారు, అన్నీ వేసుకున్నారు, అన్నీ సెట్ అయిపోయింది. చక్కబెట్టుకొని 8వ అధ్యాయము. బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోవుచున్నావని గనుక మీ నూనెను కొంచెము మాకియ్యమని బుద్ధిగల వారిని అడిగిరి.
చూసారా? 8వ అధ్యాయం 9వ అధ్యాయము. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకు మీకు ఈ నూనె చాలదేమో, మీరు అమ్మువారి వద్దకు పోయి కొనుక్కోమని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న అతనితో కూడా పెండ్లి విందులోకి లోపలికి పోయిరి. అంతటా తలుపులు వేయబడి అయిపోయింది. వీళ్ళు వచ్చి అయ్యో మేము నూనె కొనుక్కొని రాని కొంచెం టైం అయింది, తలుపులు తీయారా అంటే, నువ్వెవరో నాకు తెలియదు పో అంటాడు. నాకు నువ్వు తెలియదు పో అంటాడు. అయ్యా మళ్ళీ రెడీ అయ్యారు కదా వీళ్ళు. ఇప్పుడు ఆ దివిటీలు అంటే ఏంటి తెలుసా? నువ్వు బ్యాప్టిజం పట్టుకుంటే ఏమైనా, నువ్వు బ్యాప్టిజం తీసుకుంటే ఏమైనా, యు ఆర్ రెడీ, నువ్వు రెడీ అయిపోయినావు పరలోకానికి, దేవుణ్ణి ఎదుర్కోనికి. ఎక్స్ట్రా ఆయిల్ ఏంటి తెలుసా? నీ లైఫ్ నువ్వు ఎలా దేవునికి నచ్చినట్లు బ్రతికావా లేదా, నువ్వు దేవుణ్ణి ప్లీజ్ చేసావా లేదా, పరిశుద్ధంగా ఉన్నావా లేదా, నీతిగా ఉన్నావా లేదా, ప్రార్థన పరుగు ఉన్నావా లేదా, వాక్యంలో ఉన్నావా లేదా, వాక్యంలో స్థిరపడి ఉన్నావా లేదా, దేవునికి నచ్చినట్టు ఉన్నావా లేదా. ఈ 5 ఈ ఎక్స్ట్రా ఆయిల్. ఎవరైతే ఎక్స్ట్రా ఆయిల్ పట్టుకొని ఉన్నారో ఏమయ్యారు? పెళ్లి కుమారుడు రాగానే ఎక్స్ట్రా ఆయిల్ ఉంది కాబట్టి ఇది అయిపోగానే ఇది పోసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. వీళ్ళది ఇది అయిపోయింది. వీళ్ళు అడిగారు కొంచెం ఏమని, మాకే సరిపోదు పో కొనుక్కోసుకోపో అన్నారు. వాళ్ళు పోయి వచ్చేటప్పుడు ఏమైంది? వచ్చిరు వెళ్ళిపోయారు, తలుపు మూయబడ్డది. సో నేను రక్షింపబడ్డా, పని అయిపోయింది అని లోకంలో బ్రతికే చెల్లా చెదరగా బతికే క్రైస్తవులారా, తప్పిపోయిన కుమారులారా వినండి. తలుపులు మీ ముఖం మీద మూయబడొచ్చు. ఈవెన్ దో యు ఆర్ రెడీ విత్ దట్ ల్యాంప్ స్టాండ్ టు సీ ద లార్డ్, కానీ నువ్వు చూడలేవు. దివిటీలు ఉన్నాయి, వీళ్ళ చేతిలో ఉన్నాయా లేవా? వాళ్ళ చేతిలో కూడా దివిటీలు ఉన్నాయా లేవా? కానీ వాళ్ళకి తేడా ఏంది? ఎక్స్ట్రా ఆయిల్, ఎక్స్ట్రా నూనె లేదు. ఏంటది? వాళ్ళు సిద్ధపడ్డారు, వీళ్ళు సిద్ధపడలే. మీరు ఎక్కడికన్నా పోతున్నారు లాంగ్ ట్రిప్కి, ట్రైన్ ఫ్లైట్ బుక్ చేసేసుకున్నారు, ఏం సిద్ధపడలేదు, అట్లనే వెళ్ళిపోతారా? చెప్పండి, సపోర్ట్ చేస్తలేరు ఎవరు? వెళ్ళిపోతారా అట్లనే? మళ్ళీ వీళ్ళు సిద్ధపడిపోవాలా లేదా? సిద్ధపడడం అంటే ఏంటి? ఆయనకు నచ్చినట్లు ఉండాలా లేదా? సిద్ధపడడం అంటే ఏంటి? పెళ్లి కుమారుడు ఒక పెళ్లి కూతుర్ని ఎప్పుడు చేసుకుంటాడు? ఆమెను సిద్ధపడి ఎలా రెడీ కావాలో అలా రెడీ అయినప్పుడే కదా అప్పుడు చేసుకుంటాడు. సో ఇక్కడ వీళ్ళు సిద్ధపడలే, 5 తలుపులు వేసేశారు. 5 మంది సిద్ధపడ్డారు, తలుపులు తెరిచి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. సో ఈ గ్లోరీ, ఈ ప్రెజెన్స్, ఈ పవర్ నీ మీద చూపించి నువ్వు దేవుణ్ణి ప్లీజ్ చేయాలి అంటే యు నీడ్ టు ప్రిపేర్. హల్లెలూయా. యు నీడ్ టు ప్రిపేర్. ఆ ప్రిపరేషన్లో నీకు హెల్ప్ చేసేది ఎవరు తెలుసా? హోలీ స్పిరిట్ లార్డ్. ఎలా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు ప్రిపేర్, ఎలా ఎక్స్ట్రా ఆయిల్ని పెట్టుకోవాలి అనేది ఆయన నీకు చెప్తాడు. ఆయనతో నడవాలి. అందుకే ఈనాక్ వాక్డ్ విత్ గాడ్ అని ఉంటుంది. అంటే హానోక్ ఎలా నేర్చుకున్నాడు దేవుణ్ణి ప్లీజ్ చేయడము? ఆయనతో నడవడము ద్వారా. నువ్వు పరిశుద్ధాత్మతో నడుస్తే ఎలా ఎక్స్ట్రా ఆయిల్ని మనం పెట్టుకోగలుగుతామో ఆయన నీకు చెప్తాడు. ఎలా ప్లీజ్ చేస్తామో దేవుణ్ణి ఆయన మనకు నేర్పిస్తాడు. ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. ఎలా వాక్యం చదివి ధ్యానించాలో నేర్పిస్తాడు. ఎలా పరిశుద్ధంగా ప్రార్థనలో ఉండాలో, నీతిలో ఉండాలో ఆయన మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా. సో ఇవన్నీ చేసి నిన్ను ఒక రెడీ బ్రైడ్గా పెడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. నిన్ను ప్రిపేర్ చేసి రెడీగా పెట్టడం ఏంటి? ఆయన వచ్చినప్పుడు నీ మీద ఆ ఎండ్ టైం గ్లోరీ కనిపిస్తుంది. ఆయన వచ్చినప్పుడు నీ మీద ఆ ప్రెజెన్స్ కనిపిస్తుంది, ఆ రా పవర్ కనిపిస్తుంది. హల్లెలూయా. అప్పుడు అంటాడు, సేమ్ నాలానే ఉన్నావు, నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది, అదే అధికారం నీలో కనిపిస్తుంది, తీసుకొని వెళ్ళిపోతాడు. ఎవరెవరికైతే ఉండదో తలుపులు ఏమవుతాయి? హల్లెలూయా. సో బీ ప్రిపేర్డ్. హ్యావ్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. హ్యావ్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో సహవాసంలో ఉండి ప్రిపేర్ కండి. ప్లీజ్ గాడ్. హల్లెలూయా. దేవుణ్ణి ప్లీజ్ చేయండి. బీ ప్రిపేర్. ఆయన మీకు బోధించడానికి వచ్చాడు. హీఈస్ ద టీచర్ అని ఉంటుంది. అందుకే బైబిల్లో ఎందుకు టీచర్ అయినా ఇందుకే. He will teach you to how to please God. He will teach you to how to prepare to meet your Lord and Savior Jesus Christ. Hallelujah. He will comfort you.
ఈ ప్రిపరేషన్లో నీకేమైనా బాధ కలిగితే ఆయన నిన్ను కంఫర్ట్ చేస్తాడు, నీకేమైనా అనారోగ్యం కలిగితే ఆయన స్వస్థపరుస్తాడు, నీకేమైనా లేకపోతే ఆయన నీకు ఇస్తాడు. ఎందుకు తెలుసా? అక్కడికి నువ్వు ఆయనని మీట్ కావాలి కాబట్టి. ఆర్ యు గెటింగ్ మీ? హల్లెలూయా. సో బీ ప్రిపేర్, ప్లీజ్ గాడ్. అండ్ ఎవరెవరికైతే హౌ టు, ఈరోజు సర్మన్ ఏంటి? హౌ టు క్యారీ ద ఎండ్ టైమ్ గ్లోరీ, ప్రెజెన్స్ అండ్ పవర్. సో వీటిని ఎలా క్యారీ చేస్తాము? బై ప్రిపరేషన్ అండ్ ప్లీజింగ్ గాడ్ త్రూ ద ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. విల్ ప్రే. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసు నామములో దేవా నీకు వందనాలు తండ్రి, స్తోత్రము దేవా. దేవా నాయన, ఈరోజు ఈ యొక్క వాక్యము మాకు బోధించినందుకు నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద వర్డ్. దేవా, ఈ వాక్యము మా జీవితాలలో వేరుపారి నాటబడి తండ్రి దేవనైనా, ఈ రోజు నుంచి ఎవరెవరైతే ఆన్లైన్లో విన్నారో తండ్రి, ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరూ తండ్రి నిన్ను ఇష్టురాలిగా ఉండాలి తండ్రి. మేమందరము వి నీడ్ టు ప్లీజ్ యూ. అలాగే తండ్రి నాయన పరిశుద్ధాత్మదేవ, వాళ్ళు మీతో సహవాసం చేస్తూ వాళ్ళు ప్రిపరేషన్ ఎలా అవ్వాలో మీరు వాళ్ళకి నేర్పియమని అడుగుచున్నాను తండ్రి. అనాయింట్ దెమ్ ఓ లార్డ్ జీసస్. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.